లక్కీలీ నేను లేచిన టైం ఈరోజు చాలా బాగుంది. లేదంటే సంక్రాంతికి గోడ కొట్టిన పిడకలా తయారయ్యేది నా ఫేస్. అదేంటో తెలియాలంటే వీడియో పూర్తిగా చూడాలి. ఇంక వీడియోలోకెళ్ళిపోతే ఈరోజు సండే కాబట్టి ఎగ్ టమాటా కర్రీ చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఎవ్రీ సండే చికెన్ ఇదే అవుతుంది కదా! సో, మీకు బోర్ కొడుతుందని చెప్పి రోజు చాలా సింపుల్‌గా మా అమ్మ టేస్ట్ వచ్చింది. నాకు చాలా నచ్చింది ఎగ్ కర్రీ. 2 సార్లు తిన్నాను. ఇంకా కర్రీకి కావాల్సినయి ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలను కట్ చేసి పెట్టుకోండి. ఒక 4 గుడ్లను ఉడకబెట్టి పీల్ తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ముగ్గుడు పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత గుడ్లు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసి తీస్తున్నప్పుడు ఒక గుడ్డు టప్‌మని నూనెలో పడింది. జస్ట్ మిస్సు. లేదంటే ఇంక నేను చెప్పనవసరం లేదు. వీడియోలోకెళ్ళిపోతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలని అదే ఆయిల్‌లో వేసుకొని త్వరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ ఏసుకోండి. ఇదొక చిన్న టిప్పు. ఇది 5 నిమిషాల తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటాలని కూడా వేసేసుకొని ఆయిల్‌లో బాగా మగ్గించి ఇందులోకి ఇప్పుడు కూరకు సరిపోయినంత కారాన్ని వేసుకొని కారాన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి కొంచెమే వాటర్ వేసుకోండి. నాకు ఈరోజే అర్థమైంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది గైస్. ఇలా మరిగిన వాటర్‌లోని గుడ్లు వేసేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ ఎగ్ కర్రీ రెడీ. నచ్చితే సబ్స్క్రైబ్.